కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ వైఖరిని ఎండగట్టేందుకు సిద్ధమైంది గులాబీ పార్టీ. ఇవాళ రేపు ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లబోతోంది గులాబీ పార్టీ శాసనసభాపక్ష బృందం. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టేందుకు ఆ ప్రాజెక్టును సందర్శించబోతున్నారు. ఇవాళ శాసనసభ మండలిలో బడ్జెట్ సెషన్ అనంతరం మధ్యాహ్నం కాళేశ్వరం పర్యటనకు వెళ్లబోతున్నారు గులాబీ నేతలు. అసెంబ్లీ సమావేశాల్లో వాడివేడి చర్చలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాళేశ్వరం గత ప్రభుత్వ వైఫల్యమని పదే పదే అధికార పార్టీ బీఆర్ఎస్ ను కౌంటర్ చేస్తుండటంతో రీకౌంటర్ ఇచ్చేందుకు కారు పార్టీ సిద్ధమవుతోంది. శాసనసభ శాసన మండలితో పాటు ప్రజాక్షేత్రంలో కూడా తమ ప్రభుత్వ నిర్ణయాలతోనే తెలంగాణ పురోగతికి వచ్చిందని గులాబీ పార్టీ చెప్పుకొస్తోంది. బీఆర్ఎస్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడం, ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం ఇది రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని బీఆర్ఎస్ పనిపట్టేలా కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఇక కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టుకు ఇటీవల మరమ్మతులు పూర్తి కావడంతో నీటి నిల్వలు మొదలయ్యాయి. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల అనంతరం వినియోగంలోకి రావడంతో తాము చెప్పిందే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నిజమైందనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకుంది బీఆర్ఎస్. అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ఈ ప్రాజెక్టును సందర్శించాలని గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ శాసనసభ పక్షాన్ని ఆదేశించారు. ఇక ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ అనంతరం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రత్యేక బస్సుల్లో కాళేశ్వరం సందర్శనకు వెళ్లబోతున్నారు. ఇక ఈ పర్యటనలో భాగంగా ముందు లోయర్ మానేరు డ్యాంను సందర్శించి రాత్రి రామగుండంలోనే బీఆర్ఎస్ బృందం బస్ చేయబోతోంది. ప్రాజెక్టుల సందర్శన 2 రోజుల పాటు ఉంటుందంటున్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. ఇవాళ మధ్యాహ్నం కాళేశ్వరం, 26న కన్నేపల్లి పంప్ హౌస్ ను సందర్శించిన అనంతరం మేడిగడ్డ సందర్శన ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం గోదావరిలో భారీగా వరదలు ఉండటంతో ప్రభుత్వం గోదావరి జలాలను తరలించేందుకు నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేయబోతోంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ శాసనసభాపక్షం కాళేశ్వరం పర్యటన రాష్ట్రంలో మరింత పొలిటికల్ హీట్ రేపబోతోంది.